దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద కేసు పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత అన్ని ఆధారాలు ఉన్నాయి. విచారణ అధికారి, ఎంక్వైరీ ఆఫీసరు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ విచారణాధికారి డిఎస్పీ వినోద్ కుమార్ వెళ్ళి ఆయనకు అన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయి ఇంకా అంటే జరిగిన సీక్వెన్స్ అంతా చెప్పుకుంటూ ప్రతి దానికి ఎవిడెన్స్ ఇస్తూ ఆ ఎవిడెన్స్ లో భాగంగా ఈ కారు కూడా చెప్పడం జరిగింది. సరే, కారు బర్స్ట్ అయిపోయింది, టైర్ స్టెప్నీ టైర్ లేదు, రాత్రిపూట ఏమైనా ఇబ్బంది అని చెప్పి కూడా బలవంతంగా పంపించారని చెప్పిన తర్వాత సరే నేను విచారిస్తాను, పంపిస్తాను, వచ్చి చూస్తారని చెప్పి చెప్పడం జరిగింది. సరే రండి అన్నాను, వస్తున్నారు. సరే ప్రాసెస్లో వస్తాను, ఎవిడెన్స్ గ్యాదర్ చేసే టైంలో వచ్చి తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో చెప్పిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు వాడు రాసిచ్చాడు 2013, 14, 15కు. ఆ ఇయర్లో వాళ్ళకు అడ్మిషన్స్ లేవు, కాలేజీకి అనుమతులు లేవు. సో కాలేజీ అక్రమంగా నడుపుతున్నారు, 3,60,000 పెనాల్టీ వేస్తున్నామని చెప్పి రాసేయడం జరిగింది. సో అక్కడి నుంచి మొత్తం సినిమా అంతా మారుతూ వచ్చింది, సీక్వెన్స్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆయన ఏం చేశాడు, ఒక SC ST కేసు పెట్టి కూర్చున్నాడు. సరే ఎవిడెన్స్ కావాలి, కోర్టుకు చెప్పాను, ఉండని ఆ రోజు తీసుకొచ్చారో చూపిస్తారు, ఎక్కడికి పో ఎవిడెన్సే, నో ప్రాబ్లం అని చెప్పాను, పెట్టినాను. సరే కాలక్రమంలో 11 సంవత్సరాలు గడిచిపోయింది. కేసు కొట్టేసినారు, నేను తప్పు చేయలేదని చెప్పినారు, పోలీసులే తప్పు చేశారని చెప్పినారు, తప్పుడు సెక్షన్ అని చెప్పినారు. స్పష్టంగా హైకోర్టు తన జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల వరకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఇతడిని హెరాస్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కేసు పెట్టారు తప్ప ఎక్కడ కూడా ప్రైమ్ ఆఫీస్ కేసు లేదు ఈ కేసులో అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అవన్నీ తీసుకుపోయి ఇస్తే కొందరు మర్చిపోవాలంటున్నారు, కొందరు వదిలేయండి అంటున్నారు, కొందరు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి శత్రువులు క్షమిస్తే మనసు తేలికవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి మీరు. ఇంకొక మహానుభావుడు చెప్పిందేమి, మీరు బ్రాహ్మలు, సమాజం మంచి కోరుతారు, పౌరులం మంచి కోరుతారు, కాబట్టి ఇది తప్పదు, కాబట్టి భరించాలి, మీరు సమాజ హితం కోసం భరించాలి, కాబట్టి వదిలేయండి అని చెప్పారు. చూడండి, అందరు నాకేం చెప్తారంటే మర్చిపో అని చెప్పుకుంటూ వచ్చినారు. మరి ఇప్పుడు ఈ కారు నష్టం జరిగింది, ఈ నష్టానికి బాధ్యత ఎవరు? ఇప్పుడు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరెవరు సమాధానం చెప్పాలి కదా. మరి ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ద పోలీస్ వాళ్ళు చెప్పాలా, ఎవరు చెప్పాలి?